చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ స్వాతంత్ర సమర యోధుల ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చెప్పండి సార్ ముందరికి లోపలికి వచ్చాను మీరు నేరుగా అడ్డయ్యే వెళ్ళి మీరు లేట్గా వస్తే ఎట్లా గౌడు మమ్మల్ని వెనకాల దెబ్బేసిన గౌడ్ రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇస్తున్నారు, అన్ని స్పెషలిటీస్ ఇస్తున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారు రేషన్ కార్డు పెరిగేస్తున్నారు, పెన్షన్ పెరిగేస్తున్నారు. 18,000 చెప్పండి 21,000 కటింగ్స్ కాబట్టి మనం గవర్నమెంట్ ఎంప్లాయీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా ఎగరేసుకోవడం, ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒక్కసారి మననం చేసుకోవడం, వారి ఆశయాలను ఒక్కసారి స్మరించుకోవడం, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనమందరం కూడా ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యంతో మనమందరం కూడా ఈరోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మన పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది. మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం, మన వంతు ప్రయత్నం, మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమంనే మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరికి కూడా అందించేటువంటి ఆలోచనతో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏమంటారు